చూడండి సార్, కాన్సెప్ట్స్, రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నా. ఫస్ట్ కాన్సెప్ట్ ఒకసారి ఇక్కడ చూడండి. ఏదైనా వర్గమూలము 2తో కానీ 3తో కానీ 7తో కానీ 8తో కానీ ఎండ్ అవ్వదు. ఏదైనా వర్గమూలము 2, 3, 8 తోటి ఎండ్ అవ్వదు. అది ఆల్రెడీ మనము వర్గమూలం క్లాసులో ఆ కాన్సెప్ట్ని చూసాం. ఏదైనా వర్గమూలము 2తో కానీ 3తో కానీ 7తో కానీ 8తో కానీ ఎండ్ అవ్వదు. ఇక్కడ చూస్తే ఘనమూలములో ఓన్లీ ఆ నంబర్లే 2, 3, 7, 8. దాన్ని క్యూబ్ చేసామనుకోండి వేరే నెంబర్ వస్తుంది. 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512. వర్గమూలం ఎప్పుడూ కూడా 2, 3, 7, 8తో ఎండ్ అవ్వదు. దాన్ని మనము ఘనము చేస్తే రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. పైనుంచి కిందికి 2, 3, 7, 8, ఇది కింద నుంచి పైకి 2, 3, 7, 8. సో వర్గమూలం ఎప్పుడూ కూడా 2తో కానీ 3తో కానీ 7తో కానీ 8తో కానీ ఎండ్ అవ్వదు. అదే ఘనమూలము 2, 3, 7, 8 దాన్ని క్యూబ్ చేస్తేనే వేరే నెంబర్ వస్తుంది. మిగతా అన్ని చోట్ల అదే నెంబర్ వస్తుంది. చూడండి సార్, 0 క్యూబ్ ఈజ్ 0, 1 క్యూబ్ ఈజ్ 1, 2 క్యూబ్ ఈజ్ 8, 3 క్యూబ్ ఈజ్ 27, 7, 4 క్యూబ్ ఈజ్ 64, 4, 5 క్యూబ్ ఈజ్ 125, 5, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729. ఇక్కడ చూడండి సార్, ఇవన్నీ కూడా 0 నుంచి 9 వరకు అన్ని యూనిట్ అంకెలు వేసుకున్నాను. 0 క్యూబ్, 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్, 7 క్యూబ్, 8 క్యూబ్. చూడండి, ఓన్లీ 2, 3, 7, 8 వాటికి మాత్రమే మనము ఘనము కనుక్కుంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్గా ఉన్నది కూడా 10 - 2 అంతా 8, 10 - 3 అంతా 7, 10 - 7 అంతా 3, 10 - 8 అంతా 2. మిగతావన్నీ కూడా అవే ఏమున్నాయి. 0 క్యూబ్ 0, 1 క్యూబ్ 1, 4 క్యూబ్ 4, 9 క్యూబ్ 9, 6 క్యూబ్ 6, 5 క్యూబ్ 5. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వర్గమూలం ఎప్పుడూ కూడా 2, 3, 7, 8 తోటి ఎండ్ అవ్వదు. ఆ 2, 3, 7, 8ని మనం గనక వర్గం చేస్తే మనకు ఆన్సర్ డిఫరెంట్ యూనిట్ డిజిట్ వస్తుంది. మిగతా అన్ని చోట్ల సేమ్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కదా సార్. ఇంకోటి, ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఫర్ పర్ఫెక్ట్ క్యూబ్స్ ఇచ్చిన నంబర్లన్నీ కూడా ఘనమూలాలు దాని యొక్క క్యూబ్ రూట్ కనుక్కోండి. 5 క్వశ్చన్లు వేస్తాను. ఫస్ట్ వన్, క్యూబ్ రూట్ ఆఫ్ 1728. క్యూబ్ రూట్ ఆఫ్ 13824. క్యూబ్ రూట్ ఆఫ్ 68921. క్యూబ్ రూట్ ఆఫ్ 1124864. ఫిఫ్త్ వన్, క్యూబ్ రూట్ ఆఫ్ 1006 దీని యొక్క వర్గమూలాలు ఘనమూలాలు మనం కనుక్కోవాలి. ఇవన్నీ కూడా ఘనాలు, దాని యొక్క ఘనమూలాలు మనం కనుక్కోవాలి. ఘనమూలాలు కనుక్కోవడానికి చాలా సింపుల్ పద్ధతి ఏంటంటే, స్టెప్ నంబర్ 1 నంబర్ దగ్గరికి వెళ్ళండి.
రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. 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 ఇది దేంతో ఎండ్ అవుతుంది? 8 తోటి ఎండ్ అవుతుంది. 8 తోటి ఎండ్ అవ్వాలంటే క్వశ్చన్లో దాని యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 2. మిగతా స్లాష్కు ముందున్న నంబర్ 2 ఘనాల మధ్యలో ఉంటుంది. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8. స్మాలెస్ట్ ఎంత? 1. ఆన్సర్ ఎంత? 12. 8. 2 క్యూబ్ అనేది 8. లెఫ్ట్ సైడ్ 1 అనేది 2 నంబర్ల మధ్యలో ఘనముల మధ్యలో ఉంటుంది. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8. స్మాలెస్ట్ నంబర్ తీసుకోండి. ఇది దేంతో ఎండ్ అవుతుంది? 4 తోటి ఎండ్ అవుతుంది. 4తో ఎండ్ అవ్వాలి అని అంటే క్వశ్చన్లో యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. 13 ఏ నంబర్ల మధ్యలో ఉంటుంది? 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27. 13 అనేది 8, 27 మధ్యలో ఉంటుంది. స్మాలెస్ట్ నంబర్ తీసుకోండి. స్మాలెస్ట్ నంబర్ ఆన్సర్ ఎంత? 24. ఆన్సర్ ఎంత? 24. క్యూబ్ రూట్ ఆఫ్ 68921. ఈ క్వశ్చన్కి యూనిట్ డిజిట్ ఏంటి? 1. 1 రావాలి అని అంటే క్వశ్చన్ మార్క్లో ఎంత ఉండాలి? 1 ఉండాలి. స్లాష్కు ముందు నంబర్లో 68 ఏ నంబర్ల ఘనముల మధ్యలో ఉంటుంది? 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. స్మాలెస్ట్ నంబర్ తీసుకోండి. 40. 1124864. ఇది ఏ నంబర్? 4 క్యూబ్ ఈజ్ 4. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? 1124. 10 క్యూబ్ ఈజ్ 1000. 11 క్యూబ్ ఈజ్ 1331. 1331. స్మాలెస్ట్ నంబర్ రాయండి. 104. ఆన్సర్ ఎంత? 104. ఇక్కడ 8 ఉంది. 8 ఉంది అని అంటే 2 క్యూబ్ 8 అవుతుంది. ఇది ఏ నంబర్కి మధ్యలో ఉంది? 100 క్యూబ్ అండ్ 101 క్యూబ్. స్మాలెస్ట్ నంబర్ రాయండి. ఇలా మనము రైట్ ఘనమూలాలు కనుక్కునే పద్ధతి. ఏ నెంబర్ ఇచ్చినా కానీ రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఇక్కడ 8 వచ్చింది. ఆన్సర్లో 8 రావాలంటే లెఫ్ట్ సైడ్ క్వశ్చన్లో యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. రైట్ సైడ్ ఇక్కడ 4 రావాలంటే 4 క్యూబ్ ఈజ్ 4. 4 రాసుకున్నాను. ఇక్కడ 1 క్యూబ్ అంటే 1, ఇక్కడ 4 క్యూబ్ అంటే 4, ఇక్కడ 2 క్యూబ్ అంటే 8. లెఫ్ట్ సైడ్ స్లాష్ తర్వాత ఉన్న ఏదైతే నంబరు ఏ 2 ఘనాల మధ్యలో ఉంటుంది చూసుకోండి. దాంట్లో స్మాలెస్ట్ వాల్యూ తీసుకోండి. 13. 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27. స్మాలెస్ట్ ఈజ్ 2. 68. 4 క్యూబ్ అండ్ 5 క్యూబ్. స్మాలెస్ట్ తీసుకోండి 4. 1124. 10 క్యూబ్ అండ్ 11 క్యూబ్. స్మాలెస్ట్ తీసుకోండి. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఘనమూలాలు కనుక్కునే పద్ధతి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్. వర్గమూలం ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్ 2వ, 3వ, 7వ, 8వ. 2, 3, 7, 8 దానిని మనం క్యూబ్ చేస్తే మనకు ఆన్సర్ కింద నుంచి పైకి 237 ఆర్ రైట్. కింద నుంచి పైకి 237 ఆర్ రైట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. ఈ క్యూబ్ రూట్కి సంబంధించి